యువత ఏమనుకుంటారు, మాకు కావాల్సి ఉద్యోగాలు కావాలి. మహిళలు ఏమంటున్నారు, ఒక్క ఉచిత బస్సే కాదు, మాకు ఇస్తున్న 2,500 రూపాయలు ఇవ్వాలి, మాకు తులం బంగారం ఇవ్వాలి, మాకు స్కూటీలు ఇవ్వాలి అని వాళ్ళు అంటున్నారు. యువత ఏమంటున్నారు, మాకు ఉద్యోగాలు కావాలని యువత అంటున్నారు. ఉద్యోగస్తులు ఏమంటున్నారు, మాకు టీఏలు డిఏలు మాకు ప్రమోషన్లు ఏం లేవని వాళ్ళు అంటున్నారు. కానీ ఆ విషయంలో చర్చ జరగాలి. వీరు దానిలో కొట్టింది వాళ్ళు అసలు దాని గురించి ప్రజలు కూడా నడుచుకుంటారన్న. వీళ్ళు టైంపాస్ 6 గంటల మీద ప్రజల దృష్టి మళ్ళించడానికి వాళ్ళు కుమ్మకారు. వాళ్ళ బీఆర్ఎస్ పార్టీ ఏం లేని పార్టీ అది. నాకు ఘట్కా పరిస్థితి. ఇవాళ 8 మంది మాకేం అవసరం చెప్పు, బీఆర్ఎస్ పార్టీని చేసుకుంటాం, మాకేమవసరం? కాంగ్రెస్లకు అవసరం. వాళ్ళు ఎమ్మెల్యేల సంఖ్య పెంచుకోవాలి, ముఖ్యమంత్రులు కావడానికి, ముఖ్యమంత్రి పదవులు కాపాడుకోవడం కోసం, నెక్స్ట్ కొంతమంది ముఖ్యమంత్రి కావడానికి ఈ బీఆర్ఎస్ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలు వాళ్ళను జత చేసుకుంటే వాళ్ళకు మెజార్టీ పెడుతుంది. ఎమ్మెల్యేగా ముఖ్యమంత్రిగా దించవచ్చు, ముఖ్యమంత్రిగా ఉండొచ్చు. మాకేం వస్తాం? మేము బీఆర్ఎస్ పార్టీ మనల్ని అయితే మాకు ప్రభుత్వం వస్తుందా? ముఖ్యమంత్రి మాకు అవసరం అది మాకు అవసరమా చెప్పు? వాళ్ళు కలిసి అధికారాన్ని పంచుకున్నారు, ఇంతకుముందు కలిసి పోటీ చేసిర్రు. వాళ్ళు కేసీఆర్ ఏ పార్టీ నుంచి వచ్చింది చెప్పన్నా? కాంగ్రెస్ పార్టీకి వచ్చింది. మళ్ళీ గాడికే పోతాడు, తిరిగి గుడి పోతాడు. ముఖ్యమంత్రి ఏబీపీ నుంచి వచ్చాడు, మీ దగ్గరకే తిరిగి వస్తాడు వాళ్ళ దగ్గర. మరి వారిని అడిగి చెప్పాలి, వారిని చెప్పాలి. రేవంత్ రెడ్డి గారు చెప్పాలి. అంటే మరి బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ పోతుందన్నట్టే కదా. రేవంత్ రెడ్డి గారి విషయం పక్క పెట్టండి. అంటే బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ పోతుందని వాళ్ళే స్పష్టత ఇచ్చారు కదా. మరి బీఆర్ఎస్ పార్టీని చేసుకోవాల్సిన అవసరం. అదే అవినీతి పార్టీ. అలా కేసీఆర్ కేటీఆర్ విషయంలో మీరు ప్రజల దగ్గర పోతే చీతు అంటారు, రాళ్ళతో కొడతారు. మరి ఆ పార్టీని మేమెందుకు చేసుకుంటామన్న? వాళ్ళకు పోయే వాళ్ళని తెల్లబోతున్నారు. ప్లాన్ ప్రకారం కాంగ్రెస్ పార్టీ కొంతమంది ఎమ్మెల్యేలు మెల్లమెల్లంగా చేసుకొని గంపగుత్తగా హోల్సేల్గా లాస్ట్కి ఒకటిసారి చేసుకుంటారు. ఎందుకంటే వాళ్ళ కోపం ఉంది కాంగ్రెస్ పార్టీ. ఎందుకంటే ఈయన సిఎల్పిని హోల్సేల్గా చేసుకున్నారు కదా. అందుకే బీఆర్ఎస్ పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయడానికి మొత్తం ప్లాన్ రెడీ అయింది. ప్రజల లోపల ఏం చర్చ జరుగుతుంది, ప్రజల ఒపీనియన్ తెలుసుకోవడానికి మమ్మల్ని పావుగా వాడుకుంటారు ఇద్దరు. కాబట్టి బీఆర్ఎస్ పార్టీని, అవినీతి పార్టీని, ఆ కుటుంబ పార్టీకి వ్యతిరేకం, కుటుంబ పాలనకు వ్యతిరేకం, అవినీతికి వ్యతిరేకం. ఈ కుటుంబ పార్టీ మేము సంకల్పం తీసుకుంటాం. కాంగ్రెస్ పార్టీ కుటుంబ పార్టీ, కాంగ్రెస్ పార్టీ అవినీతి పార్టీ. మా షర్ట్ మీద చిన్న మరక పడితే అన్న షర్ట్ మీద మరక పడ్డది అని బీజేపీ కార్యకర్తలు అడుగుతారు. కాంగ్రెస్ పార్టీలను బీఆర్ఎస్ పార్టీలను డ్రైనేజ్ ముంచి తీసినా కూడా వాళ్ళు ఎవరు నడుచుకోరు. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీలో విలీనం కావడానికి పక్కా ప్లాన్ రెడీ అయింది. ప్రజల ఒపీనియన్ తెలుసుకోవడానికి మమ్మల్ని బాగా వాడుకుంటారు. గతంలో లబ్ధి పొందారు. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ మాధవ్ చేరితే మాకు ఏం ఫాయిదా ఉండదు, మేము చేర్చుకోము.